ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది మన భారతదేశానికి ఒక కల్చరల్ హెరిటేజ్ లాంటిది. ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది తరతరాలుగా మన పూర్వీకుల నుంచే చాలా మంది చేస్తూ వస్తున్నారు. ట్రెడిషనల్గా ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది కేవలం బట్టల మీద లేకపోతే ఫర్నిచర్ క్లాత్ మీద ఉండేది. కానీ పెరిగే జనరేషన్ పెరిగే డెవలప్మెంట్ కొద్దీ ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది హ్యాండ్ బ్యాగ్స్ మీద, షూస్ మీద ఎన్నో వెరైటీ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడబట్టిన ఒక బిజినెస్. అదే కాకుండా ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది కూడా గ్లోబల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉండే బిజినెస్. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది కేవలం సూదులు మరియు దారాలతో మాత్రమే కూడబడిన బిజినెస్. కాబట్టి ఈ బిజినెస్ కి కావాల్సిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు కనుక ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ లో మంచి పేరు తెచ్చుకొని ఒక బిజినెస్ టైకూన్ గా మారాలనుకుంటే గనక ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, నా పేరు శాండీ. వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్స్ బిజినెస్ తెలుగు ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో ఎంబ్రాయిడరీ బిజినెస్ కి కావాల్సిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ప్లాన్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, ప్రమోషన్స్, రా మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ లాంటి ఎన్నో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంబ్రాయిడరీ బిజినెస్ లో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది సూయింగ్ మిషన్ కి ఉంటుంది. ఈ సూయింగ్ మిషన్ స్టార్టింగ్ ప్రైస్ 10,000 నుంచి ఉంటుంది అండ్ ఇంక్రీజింగ్ టు 1,40,000 వరకు ఈ సూయింగ్ మిషన్స్ అనేవి బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. లేదు నేను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా అంటే ఇంట్లోనే ఉంటూ ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే గనక కేవలం మీరు సూదులు దారాలు ఇంట్లో చేతులతోనే స్టార్ట్ చేసి ఈ బిజినెస్ అనేది ఆ తర్వాత ప్రాఫిట్స్ వస్తూ సూయింగ్ మిషన్స్ మీరు కొన్ని నలుగురికి కొనిపెట్టి మీ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది మన పూర్వీకుల నుంచే చాలా స్పెషల్ బిజినెస్. కాబట్టి ఈ బిజినెస్ లో కాంపిటీషన్ అనేది కూడా అంతే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఈ బిజినెస్ లో అడుగు పెట్టే ముందే కాంపిటీషన్ ఎంత ఉంది, ఆ కాంపిటీషన్ లో మీరు నెగ్గాలంటే మీరు ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తే, ఎలాంటి డిజైన్స్ లో మీరు స్టాండ్అవుట్ అయితే గనక మీ బిజినెస్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది అనేది ముందే ఒక అంచనాతో ఒక మంచి బిజినెస్ మోడల్ అనేది తయారు చేసుకొని పెట్టుకుంటే ఆ తర్వాత మీరు లాంచ్ చేసే ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది మంచిగా టేక్ ఆఫ్ అవుతుంది. నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే ఎంబ్రాయిడరీ బిజినెస్ న్యాచురల్ గానే క్లోత్స్కి లేకపోతే ఫర్నిచర్కి అనేది చాలా కామన్. మీరు కనుక మీ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది చెప్పులకి లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్కి గనక కొత్తగా అని చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ చేస్తారు. బట్ మీరు గనక హ్యాండ్ బ్యాగ్స్ మీద లేకపోతే చెప్పుల మీద ఎంబ్రాయిడరీ అనేది చేసి నీట్గా మీరు గనక సెల్ చేయగలిగితే అది మీకు ఒక మంచి బిజినెస్ టిప్ మరియు స్టాండ్అవుట్ టిప్గా ఉపయోగపడుతుంది. ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది చాలా సింపుల్ అయినా కూడా దీనికి కూడా ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంబ్రాయిడరీ బిజినెస్ ఎంతైనా ఒక క్రియేటివ్ బిజినెస్ కాబట్టి దీనికి స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఈ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ అనేది మరీ కాంప్లికేటెడ్ కాదు. బయట కోర్సెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండదు. సింపుల్ గానే ఈ ఎంబ్రాయిడరీ కోర్సెస్ మీరు యూట్యూబ్ లేకపోతే ఫ్రీడమ్ యాప్ మీదే ఉండే ఒక టైలరింగ్ కోర్స్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి ఎంబ్రాయిడరీకి మీకు కావాల్సిన ట్రైనింగ్, మీకు కావాల్సిన కోర్సెస్ అనేవన్నీ కూడా కరెక్ట్గా నేర్చుకొని ఆ తర్వాత మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీరు సొంతంగా ఆర్టిస్ట్ అయ్యి లేకపోతే ఆర్టిస్ట్ని హైర్ చేయాలనుకున్నా కూడా మీకు బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటే మీ ఆర్టిస్ట్లో ఎక్కడైనా కూడా తప్పు చేస్తుండగా మీరు కరెక్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి నో మ్యాటర్ యూర్ ద బాస్ ఆర్ ది ఆర్టిస్ట్, మీకు మీ బిజినెస్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు మనం మంచిగా రీసెర్చ్ చేసి ట్రైనింగ్ చేసి రెడీగా ఉండడం కాకుండా ఒక బిజినెస్ అనేది లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఒక స్ట్రాంగ్ బిజినెస్ ప్లాన్ అనేది ఉండడం మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ బిజినెస్ ప్లాన్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 3 విషయాలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ బిజినెస్లో కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వలన నేను నా బిజినెస్లో ఎలాంటి స్పెషాలిటీస్ యాడ్ చేస్తే నా బిజినెస్ అనేది స్టాండ్అవుట్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి మీరు మీ బిజినెస్లో క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఎలా మీ కస్టమర్స్కి ఆఫర్ చేయగలుగుతారు అనేది. ఎందుకంటే ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అయినా కూడా చాలా డెలికేట్గా మనం ప్రోడక్ట్ అనేది హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వాడేది కేవలం సూదులు దారాలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా క్వాలిటీ ప్రోడక్ట్ని మన కస్టమర్స్కి ఇవ్వాలి. దీనికి కనుక మనం ఇన్ష్యూరిటీ ఇవ్వగలిగితే మన బిజినెస్ అనేది చాలా గ్రోత్ వచ్చి మౌత్ మార్కెటింగ్ ద్వారానే చాలా మంది దగ్గరికి మన బిజినెస్ వెళ్ళి మన బిజినెస్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. నెంబర్ 3 వచ్చేసి ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ లో మనం గనక చిన్న డీటెయిల్ కి కూడా చాలా వాల్యూ ఇచ్చి గనక మనం మన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గనక మనం మన క్లోదింగ్ మీద ఎంబ్రాయిడరీ చేయాలనుకుంటే మనం ప్రతి డిజైన్ కి ఎంత డీటెయిలింగ్ ఇస్తున్నామో ఆ డీటెయిలింగ్ లో మన యూనిక్ గా ఎలాంటి టచ్ ఇస్తున్నామో మన బ్రాండ్ తరపున అనే దాన్ని గనక మనం క్లియర్గా చూసుకొని ఆ స్పెషల్ టచెస్ని యాడ్ చేసుకుంటూ మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్తే గనక మన బ్రాండ్కి ఒక యూనిక్ టచ్ మరియు ఒక యూనిక్ రికగ్నిషన్ అనేది మన డిజైన్స్ ద్వారా వస్తుంది. కాబట్టి ఇది కూడా మనం ఒక యూనిక్ టచ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం గనక మన క్లోతింగ్కి లేకపోతే మన హ్యాండ్ బ్యాగ్స్కి ఉపయోగిస్తే చాలా మంచిగా మన బిజినెస్ స్ట్రాటజీకి ఉపయోగపడుతుంది. ఈ 3 పాయింట్స్ గనక మీరు మీ బిజినెస్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి మంచిగా తయారు చేస్తే కంపల్సరీగా ట్రాక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాయింట్ అనేది చాలా కామన్ అయినా కూడా
కూడా బిజినెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. మీరు మీ బ్రాండ్ని మరియు మీ బ్రాండ్ లోగోని డిజైన్ చేయడం, బ్రాండ్ లోగోని డిజైన్ చేయడం చాలా చాలా సింపుల్గా మరియు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి. ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు చాలా చాలా కాలాలుగా వస్తుంది. కాబట్టి ఎంతోమంది ఇలాంటి బిజినెసెస్ ఆల్రెడీ పెట్టుకొని ఉంటారు. అందులో మీ బ్రాండ్ నేమ్ గనక యూనిక్గా ఉండాలని చెప్పి కాంప్లికేటెడ్గా పెడితే కామన్ పీపుల్కి అర్థం కావడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు మీ బ్రాండ్ నేమ్ని చాలా జాగ్రత్తగా, చాలా క్వాలిటేటివ్గా మరియు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా పెడితే గనక అప్పుడు మీ బ్రాండ్కి చాలా వాల్యూ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, కానీ అందరితో కనెక్ట్ అయ్యేలా మీ బ్రాండ్ అనే దాన్ని నలుగురిని ఇంట్రెస్ట్ చేసేలా మీ బ్రాండ్ పేరు అనేది ఉండాలి. లైసెన్సింగ్ మరియు రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అది ఏ బిజినెస్ అయినా కూడా మీరు గనక ఈ లైసెన్సెస్ మరియు రిజిస్ట్రేషన్స్ని ఫస్ట్ డే రెడీ పెట్టుకొని మీ రీసెర్చ్ అనేది కరెక్ట్గా చేసుకొని ఆల్రెడీ శాంక్షన్ చేయించుకుంటే ఆ తర్వాత మీ బిజినెస్ రన్ చేయడం కానీ, మీ బిజినెస్ అనేది ప్లాన్ చేయడం కానీ చాలా చాలా స్మూత్గా, ఈజీగా రన్ అవుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ మరియు పర్మిట్స్ ఇవన్నీ కూడా మీరు ముందే రెడీ చేసుకొని రీసెర్చ్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. రిజిస్ట్రేషన్ పర్మిట్స్ అనేవి ప్రతి స్టేట్కి, ప్రతి సిటీకి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు మీ బిజినెస్ అనేది ఏ లొకేషన్లో లేదా ఏ లొకాలిటీలో పెట్టాలనుకుంటున్నారో ఆ లొకాలిటీలో ఎలాంటి పర్మిట్స్ కావాలని మీరు ముందే రీసెర్చ్ చేసుకొని చుట్టుపక్కల ఉండే అటార్నీస్ అంటే చుట్టుపక్కల ఉండే లాయర్స్తో కనుక మీరు ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు చెప్పిన పర్మిట్స్ కనుక మీరు తీసుకుంటే మీ బిజినెస్ చాలా స్మూత్గా, చాలా ఈజీగా రన్ అవుతుంది. ఇప్పుడు ఎంబ్రాయిడరీ మెషిన్ గురించి మాట్లాడుకుందాం. ఎంబ్రాయిడరీ మెషిన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఎంబ్రాయిడరీ మెషిన్ బడ్జెట్ అనేది 14,000 రూపీస్ నుంచి 1,40,000 రూపీస్ లేదా దానికంటే ఎక్కువ కూడా ఉంటుంది. ఎంబ్రాయిడరీ మెషిన్ ఒక కీ ప్రోడక్ట్ మన ఇన్వెస్ట్మెంట్లో. ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది చాలా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకునేది. మెషిన్ని ఎక్స్క్లూడ్ చేస్తే కనుక కేవలం 5,000కి మాత్రమే ఈ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ కనుక మీరు కొనాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే ఒక మంచి ఎంబ్రాయిడరీ మెషిన్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదు నేను సింపుల్గా ఇంట్లోనే మొదలెట్టాలనుకుంటున్నాను బిజినెస్ అనుకుంటే ఎంబ్రాయిడరీ అనేది మీరు చేత్తో కూడా చేయొచ్చు. మీరు కనుక ఒక నలుగురిని లేకపోతే ఇద్దరినైనా కూర్చోబెట్టుకొని మీతో పాటు ఎంబ్రాయిడరీ బిజినెస్ చేతులారా అంటే హ్యాండ్మేడ్ బిజినెస్గా స్టార్ట్ చేస్తే అది మంచి ఐడియా అవుతుంది. మీరు కనుక సింగిల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నా సజెషన్ ఒక మెషిన్ అనేది కంపల్సరీగా కొని ట్రై చేయండి. లేదు నేను సింగిల్గా చేసినా కూడా హ్యాండ్స్తోనే చేయాలనుకుంటున్నాను, హ్యాండ్మేడ్ బిజినెస్గానే నేను దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే కనుక మీరు మీ టైం తీసుకొని ముందు మీ ప్రోడక్ట్స్ని, మీ ఎక్విప్మెంట్స్ని రెడీ చేసుకొని ఆ తర్వాత లాంచ్కి మీ బిజినెస్ని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మీ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎంబ్రాయిడరీ బిజినెస్కి నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ లేకపోతే ఎక్విప్మెంట్స్ అనేవి చాలా చాలా సింపుల్గా ఉంటాయి. అంటే థ్రెడ్స్, ఫ్లాస్, లేకపోతే నీడిల్స్ కావచ్చు, బటన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని చమ్కీ థ్రెడ్స్ కావచ్చు, ఇలాంటి సింపుల్ రా మెటీరియల్స్ ఉంటాయి. కాబట్టి ఈ బిజినెస్ అనేది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడబడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, సూయింగ్ మిషనే ఈ బిజినెస్లో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది 10,000కి ఉంటుంది, 14,000కి ఉంటుంది, 1,40,000కి ఉంటుంది. మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. లేదు నేను చేతులతోనే హ్యాండ్మేడ్ బిజినెస్ కన్నా ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే అది కూడా ఒక మంచి ఐడియా అవుతుంది. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. కానీ ఈ బిజినెస్కి గ్లోబలీ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కాబట్టి టేక్ ఆఫ్ అనేది హార్డ్ వర్క్ మరియు మంచి క్వాలిటీ ఉంటే కంపల్సరీగా మీ బిజినెస్ అనేది ప్రాఫిట్స్ని ఖచ్చితంగా చూస్తుంది. జనరలీ స్టార్టప్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ అనేది వాళ్ళ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది. స్టార్టప్స్కి జనరలీ జనాలు ఎందుకు రావాలనుకుంటున్నారంటే మీ ప్రోడక్ట్ ప్రైసింగ్ అనేది కొంచెం తక్కువలో ఉంటుంది, కాకపోతే క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్ ప్రతి స్టార్టప్ నుంచి ఉండే ఉంటుంది. కాబట్టి మీరు కనుక మీ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అయింది అని అనుకుంటే కనుక మీ ప్రైసింగ్ అనేది ప్రాపర్గా ఫిక్స్ చేసుకోండి. ప్రైస్ ఫిక్సింగ్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీ బిజినెస్ స్టార్టింగ్లో మంచి ప్రాఫిట్స్ చూడాలనుకుంటే ఒకేసారి ఎక్కువ ప్రైసింగ్ పెట్టుకోకుండా కామన్ మ్యాన్ కూడా కొనగలిగేలా మీ బిజినెస్కి కనుక మీరు ప్రైసింగ్ ఫిక్స్ చేస్తే మౌత్ మార్కెటింగ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ నుంచి ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ వరకు మీ ప్రోడక్ట్స్ అఫోర్డ్ చేయగలిగితే చాలా చాలా మంచిగా ఆడియన్స్ అనే వాళ్ళు చాలా చాలా వెరైటీస్లో మీ బిజినెస్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు మీ కస్టమర్స్గా మారి మీకు మంచి ప్రాఫిట్స్ అనేదాన్ని ఇస్తారు. బిజినెస్ అనేది ప్రమోట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సోషల్ మీడియాలో మీరు కనుక పేజెస్ క్రియేట్ చేసి అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో కనుక ఒక పేజ్ క్రియేట్ చేసి మీ క్రియేటివ్ డిజైన్స్ అన్నిటిని వీడియోస్ మరియు ఫొటోస్ ద్వారా ఎగ్జిబిట్ చేయగలిగితే మీకు అక్కడ సోషల్ మీడియా నుంచి చాలా ట్రాక్షన్ అనేది వస్తుంది. మీరు సొంతంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అక్కడైనా కూడా మీ ప్రోడక్ట్ సెల్ చేయొచ్చు, లేకపోతే మీరు ఒక రీటైల్ స్టోర్లో అయినా సెల్ చేయొచ్చు. రీటైల్ స్టోర్కి కావాల్సిన లొకేషన్
లొకేషన్కి మీరు రెంట్ అనేది కొంచెం కట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా మీరు చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే కేవలం 3,000 నుంచి 4,000 వరకు మాత్రమే ఈ రెంట్ అనేది ఉంటుంది. కాబట్టి సొంతంగా డిసైడ్ చేసుకోండి, ఆన్లైన్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఒక రీటైల్ స్టోర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అనేది. మార్కెటింగ్ దాన్ని బట్టే చేయాలి, కానీ కంపల్సరీగా సోషల్ మీడియా మార్కెటింగ్ మీ రీటైల్ స్టోర్ అయినా ఆన్లైన్ స్టోర్ అయినా కంపల్సరీగా మంచిగా డిజైన్ చేసి మీ పేజెస్ని రెడీగా పెట్టుకోండి. వెబ్సైట్ అనేది తయారు చేయాలనుకుంటే కనుక దాన్ని కూడా మంచిగా డిజైన్ చేసుకోండి. రీటైల్ స్టోర్ అయినా కూడా మంచి ఎస్థెటిక్స్ని యూజ్ చేసి మీ షోరూమ్ని బాగా బ్యూటిఫుల్గా మరియు కలర్ఫుల్గా రెడీగా పెట్టుకోండి. ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది మన పూర్వీకుల నుంచే చాలా పాపులర్ బిజినెస్, కాకపోతే చాలా ఎక్కువ ప్రాఫిట్స్ మరియు ఎవర్ గ్రీన్గా మనకి అట్రాక్ట్ చేసే బిజినెస్. కాబట్టి ఎంబ్రాయిడరీ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే వెంటనే ఈ బిజినెస్ని ఎక్కువ ఆలోచించకుండా స్టార్ట్ చేసేసుకోండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ బిజినెసెస్ మరియు ఆ బిజినెస్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక వెంటనే మా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మా ఫ్రీడమ్ యాప్లో కేవలం 399 రూపాయల నుంచి మాత్రమే ఎన్నో ఇంట్రెస్టింగ్ బిజినెస్ కోర్సెస్ అనేవి మీకు ఫ్రీడమ్ యాప్లో లభిస్తాయి. కాబట్టి వెంటనే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కనుక కింద నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రీడమ్ యాప్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయినా కూడా మీరు మా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లో చెప్పండి మీరు నెక్స్ట్ ఎలాంటి బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో. నేను చదివి మీకు అలాంటి వీడియోస్ చేసి పెడతాను. ఇంకా మంచి వీడియోస్ తీసుకొని నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.